Salami digo! Salami! Chat! Good! Budget! Chat! Good! Budget! Chat! Chat Simon, extension degree galan. Good, Afghan direction ke liye. Ajab. Chat Simon. అది అయిపోతున్నట్టే అనంత ప్రకారం వాళ్ళు మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు సార్. గడా ఫండ్ ఇచ్చినారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి సార్. సార్ Warm and patriotic welcome to this 80th Independence Day celebrations in our college. So, I feel it's my privilege to participate in this 80th Independence Day celebrations. I request the guests to occupy the chairs. Our beloved MLA sir. जय सर सर फ्लैग होस्टिंग करने के लिए अनुमति देता हूँ जय सर Our honorable guest hoisting the national flag in respect of the freedom that we have got. I request all the attendees to salute. salute Humble privilege, and I feel it my pleasure to invite a personality who has happened to be the embodiment of the service, and by education he may be an engineer, but by passion he is the people's representative and always yearns to serve the people to the core. That is his personality, and each and every moment he aspires to serve the people. Really, we are so happy, sir, to be here to invite you as the chief guest for this 80th Independence Day celebrations. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీ తాయి సూర్యనారాయణ సువిశాల ప్రాంగణంలో ఎన్సిసి గౌరవ ఎమ్మెల్యే గారు పరిచయం చేసుకుంటున్నారు. Cadet Mastan Wali, final year BCom CA sir. Jain sir, Spandana final year BA sir. जय सर एन विष्णुवर्धन BA हिस्ट्री सेकंड इयर जॉब భరతమాత గుండెలు పొంగేలా पी मनीष कुमार नायडू BA सेकंड దేశ సేవలో जय सर నిమగ్నమై भाई शेषाद्रि कुमार फाइनल ईयर बीकॉम सीए ఎన్సిసి క్యాడెట్స్ जय सर सीधीएस बाबू एनसीसी कैडेट बीकॉम डिजिटल मार्केटिंग फाइनल ईयर గౌరవ శాసనసభ్యులు Mortal remains are Sri Netaji Subhash Chandra Bose Garu, who sacrificed their lives, and to the first President of India, Dr. Rajendra Prasad Garu. The floral tributes are being paid by the chief guest, MLA Venkata Prasad Garu, as well as the respected principal, Dr. V. Salim Basha Garu, and the senior faculty member of the college, Dr. Haider Ali Sir Garu. After these floral tributes, we will respect the flag by hoisting it. ప్రపంచంలో ఎక్కడ భారతీయులున్నా కూడా అత్యంత సంతోషంగా గర్వంగా నిర్వహించుకునేటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవం ఏదైతే ఉందో 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కదిరిలో ఈ డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు సుందర్రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి సలీం బాషా సార్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు కళాశాల అధ్యాపక సిబ్బంది అయినటువంటి సోదరులు హైదర్ అలీ గారికి, అంత్యస్థాయిలో ఇక్కడ ఆసీనులైనటువంటి కళాశాల సిబ్బందికి, అధ్యాపక బృందానికి,
విచ్చేసినటువంటి విద్యార్థులకు వారి హితులకు సన్నిహితులకు నాతో పాటు విచ్చేసినటువంటి నాతోటి సహచర మిత్రులకు అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక సోదరులు చెప్తూ వారి తల్లిదండ్రుల కలల్ని సాకారం చేయడానికి చదువు చెప్తున్నాం అంటున్నారు. కేవలం మీ తల్లిదండ్రులే కాదు, ఈ దేశం కలలు గంటా ఉంది. వీఆర్ ఆల్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. మీరు ఒకసారి ఆలోచన చేస్తే అధ్యాపకులు కూడా సింహావలోకనం చేసుకోండి. మీరు కానీ నేను కానీ చదువుకున్న రోజుల్లో మనకున్నటువంటి ఆలోచన విధానం వేరు, మనం చదువుకుంటున్నటువంటి పరిస్థితులు కానీ నేపథ్యం కానీ వేరు. ఈ దేశం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ అవకాశాలు కానీ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఈ రోజున ఆర్థిక వ్యవస్థ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదిగినటువంటి క్రమం. మనం చదువుకునేటువంటి రోజుల్లో ఇండియా అభివృద్ధి చెందేటువంటి దేశంగా భారతదేశం ఉంది అని చెప్పేసి చెప్పుకునేటువంటి వాళ్ళం. ఈ రోజున ప్రపంచ అగ్రరాజ్యాల్లో ఒకటిగా భారతదేశం ఉందనేటువంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు ఈ బిడ్డలు ఉన్నారు. ఆ వ్యత్యాసం అనేది మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. That is why I am insisting, not only their parents are dreaming, the entire nation is dreaming to achieve the #1 place in the world. ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగాలనే కసితో పనిచేస్తున్నటువంటి జాతి ఇది. అందుకనే చెప్తున్నాను, వీఆర్ ఆల్ ఇన్ ఇన్స్పైరింగ్ టైమ్స్. వీళ్ళందరూ కూడా అదృష్టవంతులు. మేము కానీ మా పూర్వీకులు కానీ పడినటువంటి కష్టాలు మీరు పడడం లేదు. ఎక్కడైతే ఇన్స్పైరింగ్ టైమ్స్, గ్లోబల్ ఎకానమీ అనేది మీరు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు, గ్లోబల్ ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేసేటువంటి పరిస్థితుల్లో మీరు జీవితాన్ని ఆలోచించుకున్నటువంటి పరిస్థితులతో పాటు మేము ఎప్పుడు కళాశాలలో సిగరెట్ ఎవరైనా తాగాలంటే వాడిని ఒక నేరస్తునిగా చూసేటువంటి పరిస్థితిలో చదువుకున్నాం. కానీ మీకున్నటువంటి ఛాలెంజ్ ఈరోజు డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి పరిస్థితి. అసలు డ్రగ్స్ అంటే తెలియనటువంటి పరిస్థితుల్లో విద్యార్థి దశలో ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక సిబ్బంది కావచ్చు, మేము కావచ్చు, చదువుకున్నామనేది వాస్తవం అని మీకు అందరికి కూడా తెలియజేస్తాను. ఎప్పుడు కూడా మీకు వచ్చినటువంటి అవకాశాలని పుణికిపుచ్చుకోండి, మరింతగా ఎదగాలనే కసితో పనిచేయండి. ఎప్పుడు కూడా క్రమశిక్షణని తప్పినటువంటి ఏ మనిషి కూడా జీవితంలో పైకి ఎదిగినటువంటి పరిస్థితులు లేవు. మీకు భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా అంతో ఇంతో టాలెంట్ ఇచ్చుంటాడు. కొంతమందికి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఇచ్చుంటాడు. ఈ టాలెంట్ అంతా కూడా కొద్దిమంది ఫోకస్ మిస్ అయిపోయేసి అసోసియేషన్తో తప్పుదారి పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే విద్యార్థులకు చెప్తున్నాం, ఎక్కడ కూడా క్రమశిక్షణ తప్పద్దండి. మీ తల్లిదండ్రులే కాదు, ఈ దేశానికి కూడా మీ దేశం కూడా మిమ్మల్ని నమ్ముతోంది. ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా నిలుపుతారనే ఒక పట్టుదలతో మా తరం కూడా మీ తరం కోసం ఆలోచన చేస్తుంది. ఈ భావి తరం కోసం నిలబడాలనే ఆలోచనతో ఉంది. కాబట్టి మీకు మరింత బాధ్యత ఉంది. ఆర్థికంగా మేము చూసినటువంటి ఆర్థిక వ్యవస్థలో పుస్తకాలు కొనుక్కోవాలంటే ఇబ్బంది పడినటువంటి కుటుంబాల నుంచి చాలామంది ఇక్కడికి ఎదుగుంటారు. ఈ రోజున అటువంటి పరిస్థితిలో మీరు ఎవరు లేరు. ప్రభుత్వాలు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఉపాధి హామీ అనేది గతంలో వచ్చింది, ఇప్పుడు విబిజి రామ్జీ అని వచ్చింది. చిన్న కుటుంబం కూడా పని చేస్తే 100 రోజుల పని దినాలు చేసుకుంటే 250 రూపాయలు డబ్బులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఫుడ్ సెక్యూరిటీ బిల్ ఏదైతే ఆహార భద్రతా చట్టం అమలైనటువంటి పరిస్థితుల్లో ప్రతి కుటుంబంలో కూడా ఉన్నటువంటి వ్యక్తికి 5 కిలోల రైస్ ఇస్తూ ఉన్నారు. ఇది గతంలో లేదు. అందుకని అప్పట్లో నక్సలిజం కానీ ఫ్యాక్షనిజం కానీ మన ప్రాంతానికి పరిచయమైనటువంటి ఫ్యాక్షనిజం కానీ పెద్ద ఎత్తున ఒక సామాజిక రుగ్మతలుగా ఉన్నటువంటి పరిస్థితులు. ఈ రోజున మీరు గన్లు ఎత్తుకునేవి డమ్మీవే కావచ్చు, అన్నల మాదిరిగా తిరిగేటువంటి పరిస్థితి లేదు. కాకి దుస్తులు వేసుకొని సైనికుల మాదిరిగా బతికేటువంటి పరిస్థితులు మాత్రమే ఈ సమాజంలో కనపడతా ఉన్నాయి. నక్సలిజం అంతరించిపోయింది, ఫ్యాక్షనిజం అంతరించిపోయింది. ఆర్థికంగా స్థిరత్వం అనేది సాధించే దిశగా జాతి మొత్తం ముందుకు పోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మీ అందరి నుంచి ఒకటే ఆశిస్తున్నాం, క్రమశిక్షణ, అంకిత భావము, భవిష్యత్తు పట్ల ఒక నమ్మకము, పైకి ఎదగాలనే ఒక ఖచ్చితత్వము, ఒక ముందు చూపు మీ నుంచి
ఈ తరానికి మా తరానికి కూడా ఆశ ఉంది, భావి తరానికి కూడా మీ మీద ఒక బాధ్యత పెట్టుందనేది మర్చిపోవద్దని చెప్పి, విస్మరించొద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంతోమంది త్యాగాల ఫలితం మనం ఈ రోజున 80 సంవత్సరాల స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం. 80 సంవత్సరాల తర్వాత మనమందరం కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని, దేశాన్ని మనం సాధించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈ అద్భుతాన్ని మరింత అద్భుతమైనటువంటి యావత్ ప్రపంచం కూడా మన వైపు చూసే దిశగానే భవిష్యత్తుకు ఆలోచన చేయాలనేటువంటి ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతోనే మనమందరూ కూడా ఈ 80వ స్వాతంత్ర దినోత్సవాన ప్రతినబూనాల్సినటువంటి అవసరం ఉందని మీకు అందరికీ కూడా పిల్లలకు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎంతోమంది త్యాగాలు చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు పోగొట్టుకున్నారు. ఈ 80 సంవత్సరాల భారతావనిలో కూడా ఎంతోమంది నాయకులు వాళ్ళ కుటుంబాలని త్యాగం చేసినటువంటి నాయకులు ఉన్నారు. ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు, 75-76 సంవత్సరాల వయసులో కుటుంబాన్ని కూడా కోల్పోయి కూడా ఆయన కుటుంబం లేనటువంటి పరిస్థితిలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలే కుటుంబంగా చూస్తూ దేశ సౌభ్రాతృత్వం కోసం, దేశం యొక్క సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి పరిస్థితులు స్ఫూర్తిదాయకం మాకందరికి కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా రాష్ట్రంలో చూసినప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొత్తగా ముఖ్యమంత్రి కాకుండా వేరే పదవి రాదు, అయినా కూడా రాత్రింబోళ్ళు కష్టపడేటువంటి పరిస్థితులు. ఈ రాష్ట్రాన్ని కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలని కష్టపడుతున్నటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా మనకు ఆదర్శం. అంతేకాకుండా మహాత్మా గాంధీ గారు, అంతే స్థాయిలో బాలగంగాధర్ తిలక్ గారు, అంతే స్థాయిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అంతే స్థాయిలో అబ్దుల్ కలాం ఆజాద్ గారు, వీరందరూ కూడా మీరు ఒక్కసారి సింహావలోకనం చేసుకోండి, వారి గురించి ఆలోచన చేసుకోండి, వారు బ్రతికినటువంటి జీవితం గురించి అవగాహన పెంచుకోండి. తద్వారా మనం కూడా భవిష్యత్తులో జీవితంలో మనందరి కుటుంబాల్లో కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం, ఈ సమాజ హితం కోరుతూ సమాజానికి అంతో ఇంతో బాధ్యతగా మన వంతు భాగస్వామ్యం ఉండే విధంగా మన జీవితాలని కానీ భవిష్యత్తును కానీ తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఈ తరం యువత మీద ఉందనేది విస్మరించొద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ, అప్పుడే ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఏదైతే పండగ చేసుకుంటున్నామో ఆ పండగకు ఒక ఆలోచన కానీ అర్థం కానీ ఉంటుందనేది వాస్తవమని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు కూడా ఇచ్చినారు. ఈరోజు పిల్లల్లో ఆ ఇన్స్పిరేషన్ ఉంది, అధ్యాపకుల్లో ఆ ఇన్స్పిరేషన్ ఉంది. రియల్లీ ఐ అప్రిషియేట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. దీన్ని మరింత పెద్ద ఎత్తున బాధ్యతగా భవిష్యత్తులో వ్యవహరిస్తారని చెప్పేసి కోరుకుంటూ, మరొక్కసారి మీ అందరికి కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.